మన రెసిపీ వచ్చేసి పల్లీతో చేసే స్వీట్. ఇది పండగలకు కానీ అకేషన్స్కి ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది పల్లీ స్వీట్ అని చెప్పేదాకా కూడా ఎవ్వరికీ తెలీదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఇలా దూరగా ఫ్రై అయిపోయినాక వీటిని చల్లారనిచ్చి పొట్టంతా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇలా సాఫ్ట్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు షుగరు, అలానే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి మనకి షుగర్ అంతా కరిగిపోయేదాకా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన 2 మినిట్స్ తర్వాత మనం గ్రైండ్ చేసిన పల్లీ పౌడర్ కూడా ఇందులో వేసేసి గరిటెతో మనం దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉండలుగా ఉంది కదా, మనం గరిటెతో మిక్స్ చేసే కొద్దికి ఆ ఉండలంతా పోయి చక్కగా క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. మనం దీన్ని బాగా మిక్స్ చేసే కొద్దికి మనకి ఇది బాగా సాఫ్ట్గా అవుతుంది అనమాట. అండ్ ఈ స్వీట్ మనం ఎవరికైనా పెట్టినా కూడా ఇది పల్లీలతో చేసామని మనం చెప్పేదాకా కూడా వాళ్ళకి తెలీదు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి కూడా స్వీట్. చూడండి, ఇలా మనం కాసేపు మిక్స్ చేసిన తర్వాత మనకి అది గట్టి పడుతుంది. పల్లీ పౌడర్ మనం షుగర్లో వేసి మిక్స్ చేస్తున్నాం కదా, అది గట్టిగా అయిపోతుంది అండ్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఒక పావు వంతు వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను సపరేట్గా. దీన్ని పక్కన పెట్టేసేసి మిగిలిన సగంలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసేసి దీన్ని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల జీడిపప్పు, అలాగే 2 స్పూన్ల బాదం పప్పు చిన్న పలుకులుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, బాదం పప్పే కాకుండా మీకు అవైలబుల్గా మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మనకి స్వీట్స్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని వీటిని ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది తింటుంటే. ఇప్పుడు దీన్ని నేను ఒక బటర్ పేపర్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు మీకు నచ్చిన షేప్లో సిలిండ్రికల్గా లేదా రౌండ్గా, స్క్వేర్గా ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మన బటర్ పేపర్తోనే కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసేసి మనం ఇందాక ఫుడ్ కలర్ యాడ్ చేసిన పార్ట్ ఉంది కదా, అది తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బటర్ పేపర్ మీద మనం చపాతీ చేసే రోలర్తో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంతవరకు మనం చక్కగా క్రాక్స్ అనేవి లేకుండా మనం దాన్ని స్ప్రెడ్ చేసుకోగలిగితే అంతవరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది పేపర్కి ఏం స్టిక్ అవ్వదు, మనకి పేపర్ నుంచి సపరేట్గానే వచ్చేస్తుంది. చూడండి, కార్నర్స్ అనేవి కొంచెం క్రాక్స్ ఇస్తున్నాయి కదా, అందువల్ల నేను వాటిని అడ్జస్ట్ చేసుకుంటా రోల్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసింది కూడా దీని మీద పెట్టేసేసి ఎక్సెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసి మనం ఇప్పుడు దీన్ని ఫుడ్ కలర్ యాడ్ చేసిన పార్ట్తో కవర్ చేసేసేయాలి. ఇలా మనం కవర్ చేసేసిన తర్వాత ఏమైనా ఎక్సెస్ పార్ట్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి.
ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత మనం అది బటర్ పేపర్లోనే దీన్ని రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక పావు గంట సేపు మనం స్టోర్ చేసుకోవాలి. పావు గంట తర్వాత చూస్తే మనకు అది కాస్త గట్టిపడి ఉంటుంది అండ్ మనం కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా మన పల్లి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తింటుంటే మనకు ఆ డ్రై ఫ్రూట్స్ కానీ అండ్ మనం కేవలం ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్, షుగర్ అండ్ పల్లీలతో ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.